హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయం ఏమంటే 6th to 10th సైన్స్ అయితే ఇచ్చేసాను. తెలుగు 7th ఇచ్చాను అనుకుంటా, మిగతావి కూడా 7th అయిపోయింది. పీడిఎఫ్ చేసి పంపాలి. ఇంకా 3rd, 4th, 5th చెక్ చేసి పంపుతాను అన్నాను కదా, నేను అది 2020 సిలబస్ రాశానండి. మొన్న చెక్ చేసేసాను. 3rd, 4th, 5thలో చిన్న మార్పులే ఉన్నాయి, పెద్దగా ఏం లేవండి. ఏంటంటే ఈ సోషల్ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేశారు కదా, మనకు ఆంధ్రాలో 13 జిల్లాలని 26 జిల్లాలుగా మార్చేశారు కదా. ఆ జిల్లాల గురించి టాపిక్ కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు అంతే, అంతకు మించి ఏ మార్పు లేదండి. ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్న కూడా నేను పాయింట్స్ యాడ్ చేశాను. ఈ రోజు 3rd క్లాస్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంది 3rd క్లాస్ అయితే. నా నోట్స్ ఎలా ఉంటుందంటే, దాదాపుగా టీచర్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి అంత నాలెడ్జ్ అని ఉంటుందని నా నమ్మకం అనమాట. ఎలా అంటే మనకి తెలిసింది మనకి ఎగ్జామ్లో అవసరం ఉన్నంత వరకే రాసుంటాను. కొన్ని మరీ సిల్లీగా ఉన్న పాయింట్స్ అని నేను రాసున్నాను. 3rd క్లాస్ చాప్టర్స్ అంటే 3rd క్లాస్ పిల్లలకి తగినట్లు ఉంటాయి. మనకు అంత చిన్నగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది, ఎలా చెప్పాలబ్బా, ఈ మొక్కకు సంబంధించిన ప్రైమరీ మొక్కలో ఏ భాగాలు ఉంటాయి, వేరు, కాండం, ఆకు, ఇలా కొమ్మలు, ఇలాంటి ఇంత చిన్నవి కూడా రాసింటాను. ఇంకా ఫర్దర్గా ఈనెల వ్యాపనాలు, పత్రదళం ఎలా ఉంటుంది, పొదలు, గుల్మాలు, ఇలా రకరకాలుగా వాటి ఎగ్జాంపుల్స్ అలాంటివి అయితే ఇచ్చాను తప్ప మరి మొక్కలో ఏ భాగాలు ఉంటాయి అంత సింపుల్గా అయితే రాయలేదండి. నా నోట్స్ అలానే ఉంది. ఎందుకంటే మరి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అంత చిన్న బేసిక్స్ అయితే నేను రాయలేదండి. అందుకే నేను ఇంగ్లీష్ పెట్టలేకున్నాను. నేను ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే, కొన్ని నాకు తెలిసిన గ్రామర్ పార్ట్ ఉంటుంది, అలాంటివి నేను రాసిన, కొన్ని నాకు తెలిసిన మీనింగ్స్ ఉంటాయి, అలాంటివి టెక్స్ట్ బుక్ నుంచి నేను మళ్ళీ యాడ్ చేసింది. నేను టెక్స్ట్ బుక్ నుంచి నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటానంటే, నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సింపుల్గా రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగే చేశాను కాబట్టి అదంతా రాసి ఉండదు అనమాట. అది మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేశాను ఒక వీడియో రూపంలో. ఇంకా ఇప్పుడైతే 3rd క్లాస్ సైన్స్ ఇస్తున్నానండి, ఒకసారి చూడండి. రేపు 4th క్లాస్, 5th క్లాస్ కుదిరితే ఈరోజు ఈవినింగే 4th క్లాస్ కూడా అప్లోడ్ చేశాను. 3rd, 4th, 5th మ్యాథ్స్ కూడా చెక్ చేసేసాను, అవి కూడా పంపిస్తాను. 3rd, 4th, 5th ఒకేసారి చేస్తానండి. కొంచెం లెంత్ అవుతుంది వీడియో, అయినా పర్లేదు చూసుకోండి. ఇంకా ఇంగ్లీష్ విషయం చెప్పాను కదా, ఇప్పుడు దాన్ని బట్టి ఇంకోసారి చెక్ చేసి నేను ఇంగ్లీష్ పంపుతానండి. ఇంకా ఎగ్జామ్ నాకు కొంచెం దగ్గర అయింది, కొంచెం గ్యాప్ తీసుకొని టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని మిగతావి 8th క్లాస్ మ్యాథ్స్, 7th మ్యాథ్స్ ఇలాంటివి టెట్ ఎగ్జామ్ తర్వాత చేశానండి. చూడండి 3rd క్లాస్ చాలా సింపుల్గా ఉందండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మనం చదివేటప్పుడు పరిసరాల విజ్ఞానంగా ఉన్న బుక్స్ ఇప్పుడు ఈవీఎస్ కాస్త మన ప్రపంచం అవర్ వరల్డ్గా మారిపోయాయన్నమాట. చాలా 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 సింపుల్గా ఉందండి, అసలు మ్యాటర్ ఏమీ లేదు. కానీ ఈ ఎగ్జాంపుల్స్ కొంచెం దెబ్బతీస్తాయన్నమాట. ఎందుకంటే మనము డిఎస్సి అయినా ఈ 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్న ఈ చిన్న బిట్స్ లానే కనిపిస్తాయి మనకు. అప్పుడు ఉన్న ప్రెజర్కి మనం ఎగ్జామ్లో వీటిని తప్పు ఆన్సర్ చేయగలం అనిపిస్తుంది. పొదల్ని గుల్మంని పొదలుగా కూడా మార్చేయగలము. ఇంకా ఎలా ఉంటుందంటే, టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ ఉంటుంది కదా చివరిలో, అక్కడున్న మ్యాటర్ కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి అది కూడా రాశాను. చూడండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు, వీటి గురించి కూడా మనకు యూజు. వడ్రంగి, పిట్ట, గిజిగాడు వీటి ఇల్లులు ఎలా నిర్మిస్తాయి, ఏ పుల్లలతో కడతాయి అన్నమాట, ఇట్లాంటివి కూడా అడగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకోసమే నేను 3rd క్లాస్ని కూడా కంపల్సరీ మీకు పెట్టింది. చాలామంది 3rd క్లాస్లో ఏముంటుందిలే మ్యాటర్ అనేసి చాలా సింపుల్గా తీసేస్తారు, అలా అనుకోకండి. పిన్ టు పిన్ చదివేయండి. టెక్స్ట్ బుక్ అట్టకున్నది కూడా చదవండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూసే నేను చెప్పేది చాలా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటాను. ఇవి కూడా మీకు నచ్చితే నోట్ డౌన్ చేసుకోండి. పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. 5 పేజీలు ఉంది పీడిఎఫ్ అయితే. అవసరం లేదనుకుంటే ఆపేసుకుంటూ రాసుకోండి, నో ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. వీడియో చివరి వరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.